ప్రకాశం జిల్లా కందుకూరు పామూరు రోడ్డులో ఉన్న 27వ నంబరు పొగాకు వేలం కేంద్రాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సందర్శించి కొనుగోలు పరిశీలించారు. వలేటివారిపాలెం నుంచి 500కు పైగా బేళ్లు రాగా గంటన్నర సేపు వేలాన్ని గమనించి 160 నుంచి 200 రూపాయలలోపే కొనుగోలు జరుపుతున్నట్లు ఎమ్మెల్యే గుర్తించారు. అనంతరం ఆర్ఎం ప్రసాదరావు, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వ్యాపార ప్రతినిధులు, రైతు నాయకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా పొగాకు కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయినప్పుడు కిలో పొగాకు 200 రూపాయలకు తగ్గకుండా కొనాలని, బిడ్స్ ఉండకూడదని ఆదేశించారని తెలిపారు. రైతుల ఆవేదనను వ్యాపారులు అర్థం చేసుకోవాలని, పొగాకు రైతులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, మరోసారి కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వ్యాపారులపై ఒత్తిడి పెడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, వినిపాలెం మండల అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, రైతు సంఘం నాయకులు రమణయ్య, రైతులు పాల్గొన్నారు. $160 పెడితే అన్ని 160 నొక్కుతున్నారు సార్. అదేమంటే మా జిఎస్టీ పెరిగింది, యుద్ధం వల్ల అన్నీ బ్రైట్లే, ఎన్ని కలర్ షేడ్ అయినా ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అయిపోయాయి. ఇంకా ఆమె బ్రైట్ యాడ్ ఉంటుంది. వాళ్ళకి ఏసీలో అందరూ పెట్టుకోలేరు కదా, రైతులు చిన్న వాళ్ళు ఉంటారు. ఎన్ని నెంబర్ వచ్చింది, ఎన్ని కలర్ షేడ్ అయిపోయినాయి. ఇంకో సంవత్సరం, ఇంకో నెల 2 నెలలు పోతే ఇంకా బ్రౌన్కి వచ్చారు. ఇంక వాళ్ళు కలర్ షేడ్ అయిందని మంచిది ఏందో. ఇది ఒకటే, ఇది ఇప్పుడు ఏఎస్ గారు, ఇది ఫస్ట్ సెకండ్ కాదా సార్? ఇది ఫస్ట్ సెకండే కాదా చెప్పి, ఇంత లెంత్ వచ్చిందంటే ఫస్ట్ సెకండే కదా. ఇంక ఇవి కూడా కొనకపోతే ఎట్లా? కలర్ షేడ్ అయిపోయింది కదా ఆల్రెడీ. రైతులు కూడా, రైతు ఏం చేస్తాడు దాన్ని? ఇవన్నీ కాకపోతే 3-4 కోట్లకి కాకపోయినా నీకు 70 రోజుల పైన ఇంకా షేడ్ అయిపోద్ది. ఇంకా ఉండే కొంది ఇంకా బ్రౌన్ కలర్ కంటే కూడా దిగిపోద్ది. ఆ ఫ్లోర్లో నాకు ఇవ్వండి ఒక లిస్టు. అదే ప్రైస్ కొంటున్నారా వీళ్ళు? వచ్చిన ప్రైస్ అయితే మనకు చాలా వేరే. అయితే అదే కదా ఇప్పుడు మనకి వాళ్ళు ఇండికేషన్ అని తక్కువ ఒకటే నేను చెప్పేది. ఇప్పుడు 140 మిలియన్లు కొనాలని వాళ్ళు ఇచ్చిన రేట్లు ఇవ్వండి. ఇండికేటివ్ ప్రైస్ అది వాళ్ళు ఇస్తారు కదా. F1 ఈ రేటుకు కొంటాం, మీడియం లో అని అది ఆ రేట్లు ఇవ్వండి. ఆ ప్రైస్ ఇవ్వండి, అది ఇవ్వండి చూద్దాం. ఆ వేరియేషన్కి మీరు ఎట్లా ఒప్పుకుంటారు? రైతుకి ఎంత ఆ గ్రేడ్ ఒక్కటన్నా నేను అనేది, ఆ గ్రేడ్ బండియడానికి ఎంత అనేది బోర్డు ఎందుకు మధ్యలో డబ్బులు ఇస్తుంది? రైతులు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు బోర్డుకి? సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నారు అంతే కదా. ఎందుకు సర్వీస్ చేస్తుంది? రైతులు నష్టపోకుండా కంపెనీని బ్యాలెన్స్ చేయడానికే కదా. లేకపోతే శుభ్రంగా ఏడో బయట అమ్ముకుంటారు. ఐటీసీ వాళ్ళకి లాస్ట్ మట్టి మశానం దొరుకుద్ది. ఇప్పుడు ఎన్ని నియంత్రణ ఎందుకు? త్రూ బోర్డు మధ్యలో. లేకపోతే అనాథ రెసిడెంట్ శుభ్రంగా ఎక్స్పోర్టర్ల కాడికి మంచి పోగబడుద్ది, వీళ్ళకి మట్టి మశానం మిగులుద్ది. అంతేగా జరిగేది లాస్ట్కి. తర్వాత ఇంకా రైతు హ్యాపీ కదా. ఇప్పుడు అట్లా కాదా, F1 గ్రేడ్ F3 అయిందాక 7 నెలలు ఎందుకు పెట్టుకుంటాడు రైతు? 7 నెలల క్రితం అమ్మేసుకుంటాడు. వాడికి ఇంట్రెస్ట్ లేని మిగిలిపోతాయి. బాబు గారు ఏం చెప్పాడు? సీఎం గారు బ్రైట్ల వరకు 200 రూపాయలకు తక్కువ కాకుండా జీవనం నేను చెప్పింది అదే కదా. ఆయన చెప్పింది ఆప్షన్ ప్లాట్ఫారానికి మా నియోజకవర్గంలో ఉన్న 2 ప్లాట్ఫారాల్లో ఉండేటటువంటి 260 రావడం జరిగింది. 270కి ఈరోజు 570,000 వచ్చినాయి. నేను ఒకటే కంపెనీ ప్రతినిధులను కోరుతా ఉన్నా, ఏవైతే మీరు క్రాప్ ఎక్కువ పండించారని చెప్పి ఆలోచనతో మీరు ఉన్నారు, మీరు ఆ రోజు క్రాప్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఇచ్చిన 140 మిలియన్ల ఇన్నింటినీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతు ప్రతినిధుల్ని, ఎమ్మెల్యేస్ని, ఎవరైతే టుబాకో ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేస్ని అందరినీ కూడా పిలిపించి కంపెనీ ప్రతినిధులకు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. మినిమం బ్రైట్ ఉండే గ్రేడ్ 200 రూపాయలకు తక్కువ
లేకుండా కొనాల్సిన బాధ్యత మీది. ఆ రోజు మీరు ఇండెంట్ ఇచ్చారు, 140 మిలియన్ల పొగాకు పండిస్తే మేము కొంటామని. మేము అడుగుతా ఉన్నాం కంపెనీ ప్రతినిధులు కూడా. ఆ రోజు F1 గ్రేడ్కి, F2 గ్రేడ్కి, F3 గ్రేడ్కి, F8 దాకా ఉంటాయి. ఏ గ్రేడ్కి అయితే ఈ ప్రైస్ ఇస్తామని చెప్పారో ఆ ప్రైస్ కొనాల్సిన 140 మిలియన్లు కొనాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది. దానికి మధ్యతో ఏదైతే రైతులకి ట్రేడర్స్కి మధ్యలో ఉండే టొబాకో బోర్డు బాధ్యత కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా మేము మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మీరు రైతులకు తక్కువ రేటుకి అయితే F3 గ్రేడ్ కూడా 200 నేను చూస్తూ ఉన్నా, వాళ్ళు 170, 180కి వచ్చిందా కూడా వెయిట్ చేసే పరిస్థితి మంచి పద్ధతి కాదు. మీరు ఇచ్చిన ఇండెంట్ని గ్రేడ్ వైజ్గా ఇప్పుడు రేపు ఈరోజే మీటింగ్ ఉందని చెప్పి సోదరుడు రమణయ్య కూడా చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని కూడా మేము రైతు సోదరుల మీటింగ్లో, ట్రేడర్స్ మీటింగ్లో మీరు ఆ రోజు గ్రేడ్ వైజ్గా ఏ రేట్ అయితే ఇచ్చారో ఆ రేటు కంపల్సరీగా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఆ రోజు చెప్పేటప్పుడు కూడా చేసి రైతుల్ని తక్కువ రేటు పోగొంటామంటే మేము మాత్రం చూస్తూ ఊరకుండామని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా ఒక రైతు బిడ్డగా చెప్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. కంపెనీ ట్రేడర్స్ కూడా, మ్యానుఫ్యాక్చరర్స్ మీరు ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మీరు మీ ఇష్టం వచ్చిన రేటు కొంటామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కంపల్సరీగా ఈ ప్రభుత్వం, మేము ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా చెప్పాడు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఆ రోజు మీరు చెప్పింది అక్కడ చెప్పేది ఒకటి, ఇక్కడికి వచ్చేది ఇంకో విధంగా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తప్పకుండా రైతులకు న్యాయం చేసే వరకు కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.